మహాశివరాత్రి అంటే జస్ట్ ఫెస్టివల్ అనుకుంటున్నారా? జస్ట్ ఫాస్టింగ్ చేయడం, పూజలు చేయడం, ఇంకా గుడికి వెళ్ళడం అనుకుంటున్నారా? నో, మహాశివరాత్రి ఇస్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ నైట్. హిందూ ట్రెడిషన్లో ఈరోజు లార్డ్ శివ నైట్. శివ అంటే జస్ట్ దేవుడు కాదు, శివ అంటే కాన్షియస్నెస్, సైలెన్స్, బ్యాలెన్స్, ఇన్నర్ పవర్. ఈ రోజుని శివ అండ్ పార్వతి యూనియన్ డే అని కూడా అంటారు. ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ కలిసే రోజు. అంటే మనలో మైండ్ ప్లస్ సోల్ ప్లస్ బాడీ బ్యాలెన్స్ స్టార్ట్ అవ్వడం. యోజిక్ సైన్స్ ప్రకారం హ్యూమన్ బాడీలో ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. ఎనర్జీ స్పైన్ ద్వారా మూవ్ అవుతుంది. ఈ నైట్లో న్యాచురల్గా ఎనర్జీ అప్వర్డ్ మూవ్మెంట్ ఈజీగా జరుగుతుంది. అందుకే ట్రెడిషన్స్లో నైట్ మెడిటేషన్, జాగారం, చాంటింగ్. ఇది రిలీజియన్ కాదు, ఇది హ్యూమన్ బాడీ సైన్స్ ప్లస్ ఎనర్జీ సైన్స్. ఈ నైట్లో ఎందుకు ఇలా జరుగుతుందంటే సింపుల్ సైన్స్ ఉంది. అమావాస్య రోజు మహాశివరాత్రి వస్తుంది. ఈ టైంలో ఎర్త్ గ్రావిటీ అండ్ మూన్ గ్రావిటీ హ్యూమన్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎనర్జీ మూవ్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. జస్ట్ లైక్ ఓషన్ టైడ్స్ ఎలా చేంజ్ అవుతాయో అలాగే హ్యూమన్ బాడీలో ఉన్న వాటర్ నేచర్ ఫోర్సెస్కి రెస్పాండ్ అవుతుంది. హ్యూమన్ బాడీలో ఉండే 70% వాటర్. సో ఈ అలైన్మెంట్లో నేచరే బాడీని అప్వర్డ్ మోడ్లో అలైన్ చేస్తుంది. అందుకే ఎనర్జీ ఫ్లో ఈజీగా అప్వర్డ్ అవుతుంది. అందుకే ట్రెడిషన్స్లో స్ట్రైట్ సిట్టింగ్, కింద కూర్చోవడం లాంటివి అవాయిడ్ చేస్తారు. నైట్ జాగారం ఫాలో చేస్తారు. ఫాస్టింగ్ అంటే జస్ట్ భక్తి కాదు. సైన్స్ ప్రకారం బాడీ డీటాక్స్, ఇన్సులిన్ కంట్రోల్, హార్మోన్ బ్యాలెన్స్ అండ్ మెటబాలిజం రీసెట్. నైట్ జాగారం వల్ల ఎమోషనల్ డీటాక్స్, ఆలోచనలు కంట్రోల్గా ఉండటం, ఫోకస్ ఇంక్రీజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో రిచువల్స్ అంటే బ్లైండ్ బిలీఫ్ కాదు. ఎప్పుడో ఒకటి బాగా గుర్తుపెట్టుకుంది, రిచువల్స్ అంటే డిసిప్లిన్ ప్లస్ బయాలజీ ప్లస్ సైకాలజీ. సో సింపుల్గా చెప్పాలంటే మహాశివరాత్రి అంటే బాడీ రీసెట్, మైండ్ రీసెట్, లైఫ్ రీసెట్, ఆలోచనలు కూడా రీసెట్ చేసుకోవడం. టెంపుల్లో శివానే కాదు, నీ లోపల ఉన్న శివాన్ని కూడా మేలుకొలిపి నైట్ ఇది. మీరు ఈ శివరాత్రికి ఏం ఫాలో అవుతున్నారు? ఫాస్టింగ్, సైలెన్స్, ప్రేయర్, మెడిటేషన్? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అందరికీ షేర్ చేసి శివరాత్రి రియల్ మీనింగ్ అంటూ అందరూ తెలుసుకునేలా చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.